మహిళలు తమ భర్తలను చంపేయడం అనేటువంటి వార్తలు కామన్ అయిపోయినాయి ఈ మధ్య. ఎక్కడో మేఘాలయలో కూడా పెళ్ళైన జంట హనీమూన్‌కి వెళ్తే హస్బెండ్‌ను కిరాయి హంతకులతోటి వైఫ్ చంపించేసింది. ఈరోజు కూడా ఇప్పుడే ఒక వార్త చూశాను పేపర్‌లో. అదే మీరు చూస్తున్నది. దాంట్లో హస్బెండ్‌ను ఆమె వైఫ్ ప్రియుడితోటి చంపించేసింది. ఇవి మామూలుగా చూస్తున్నందుకు చాలా సింపుల్‌గా కనిపిస్తున్నాయి. ఎందుకు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు అని చాలామందికి అనుమానాలొస్తాయి. నిజమే, సమాజంలో ఏమైందంటే మన సమాజము చాలా ఈ సెక్స్ అనే పదాన్ని వాడటానికి కూడా ఒప్పుకోని సమాజం మనది. చాలా సంవత్సరాల నుంచి ఈ సెక్స్ అంటే ఒక తప్పు అనే ఒక భావనలో ఉండిన సమాజం మనది. దాంట్లో నుంచి ఇప్పుడు వెస్టర్న్ సమాజం అంటే పశ్చిమ దేశాల సంస్కృతి అంతా మన దేశాన్ని కమ్ముకుంది ఇప్పుడు. దీంతో ఏమవుతుందంటే మనసులలో విచ్చలవిడితనము వచ్చేసింది. దానికి తోడు దీంట్లో కొన్ని బలహీనతలు ఉంటాయి. స్త్రీలలో, మహిళల్లో కొందరికి కొన్ని హార్మోన్స్ వల్ల కొంచెము వాళ్ళకు సెక్స్ మీద అతిగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అది చాలామందికి తెలియదు. ఇది హార్మోన్స్ ప్రభావం. కొందరిలోనే, చాలామందిలో కాదు. ఇలాంటి సంఘటనలు జరిగేది కూడా వేల మీద లెక్కబట్టే సంఘటనలే. అంటే ఒక 1%, 2% ఆర్ 3% స్త్రీలలో ఎగ్జాక్ట్లీ లెక్క నాకు తెలియదు. కానీ కొందరిలో ఈ హార్మోన్స్ లోపం ఉంటుంది. లోపం అని చెప్పలేము దాన్ని. హార్మోన్లో వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళకు కొంచెము కోరికలు ఎక్కువగా ఉంటాయి. అది తెలుసుకోవడానికి వాళ్ళకంత తెలివి ఉండదు. కాకపోతే సమాజంలో కూడా వాళ్ళను ఒక రకమైన భావంతో చూస్తారు. వాళ్ళు అలాంటి స్త్రీలు కొంచెం ఎక్కువగా సెక్స్ కోరుకుంటారు. అది కొన్ని సినిమాలలో కూడా చూపించినారు ఈ మధ్య. కాకపోతే దానికి రెమెడీ చూపించలేదు ఆ సినిమాలలో. ఇప్పుడు నేను డిస్కషన్ చేసేది కూడా వినడానికి కొందరికి చాలా బాధగా అనిపిస్తుండొచ్చు. కానీ దీంట్లో వాస్తవాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే అలాంటి స్త్రీలు ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా మొగుడితో కానీ ఏమాత్రం వాళ్ళకు సుఖం లభించకున్నా ఖచ్చితంగా వాళ్ళు పక్కదారులు దొక్కడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి ఎప్పుడైనా ఒక వ్యక్తి వాళ్ళని పూర్తిగా సుఖపెట్టడం అనేది జరిగినప్పుడు వాళ్ళు దేనికైనా తెగిస్తారు. అది మామూలుగా అది తెలుసుకొని వాళ్ళు కొంచెము డాక్టర్స్ని సంప్రదించడం అలాంటివి చేస్తే దానికి ఖచ్చితంగా కొంచెం రెమెడీ దొరుకుతుంది. కానీ దాన్ని ఇప్పుడు మనం తప్పు పట్టడానికి కూడా లేదు. మనుషులలో ఈ మధ్య సమాజంలో చాలా విచ్చలవిడిగా అన్నీ దొరుకుతున్నాయి. అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే